సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో టుడే వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అనమాట. డ్రై ఫ్రూట్ లడ్డు మన ఛానల్లో అయితే ఇది వరకు లేదనమాట, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. సో ఇది చాలా హెల్తీకి చాలా మంచిది. బ్లడ్ లేని వారికి, బలహీనంగా ఉన్న వారికి, చిన్నపిల్లలకి డైలీ తీసుకుంటే చాలా అనమాట, చాలా బాగుంటుంది. సో ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ 100 grams తీసుకున్నాను అనమాట నేను. సో నెక్స్ట్ ఆల్మండ్స్, క్యాషియోస్, రైన్స్ అవి కట్ చేసుకోవాలన్నమాట. వాల్నట్స్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నా ముందుగానే. లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చూపించినవన్నీ తీసుకోండి. అలాగే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. మాకు అంతగా నచ్చదు, సో మేము అంతే యాడ్ చేసుకోలేదన్నమాట. డేట్స్ కూడా మంచి క్వాలిటీ డేట్స్ తీసుకోండి, లేకపోతే టేస్ట్ అనేది బాగోదన్నమాట. మనకి మంచి డేట్స్ తీసుకుంటేనే స్వీట్ స్టైల్లో ఉంటాయన్నమాట. మనకి చాలా అంటే చాలా బాగా టేస్టీ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి గీలో వేయించుకుంటే చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఫస్ట్ నేను వచ్చేసి ఆల్మండ్స్ వేయించుకుంటున్నాను. ఇవైతే కొంచెం హాట్గా ఉంటాయి కాబట్టి వేగడానికి టైం పడుతుంది అనేసి ఫస్ట్ అయితే ఇవి వేయించుకుంటున్నాను. సో ఇవి రోస్ట్ అయ్యాక మధ్యలోనే మనం క్యాషియోస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే క్యాషియోస్ తొందరగా వేగిపోతాయి, మాడిపోతాయి కాబట్టి మధ్యలో యాడ్ చేసుకోవాలన్నమాట. సో కొంతమంది ఏమో అన్నీ మిక్స్ చేసి ఒకేసారి వేయించేస్తారు. సో నేను అలా వేయించుకోలేదు. ఇక్కడ చూడండి, నేను మధ్యలో అంటే కొంచెం దూరగా వేసాక ఆల్మండ్స్ మధ్యలో మన జీడిపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. త్వరగా వేగిపోతుంది. మీడియం టు సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలండి, లేకపోతే మొత్తం డ్రై ఫ్రూట్స్ అనేవి మాడిపోతాయి అన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ఇవి దూరగా వేగాక పక్కకు తీసి పెట్టేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని 1 tablespoon నెయ్యి వేసుకొని ఇంకా మిగతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఒక్కసారి వేయించుకోవాలన్నమాట. సేమ్ క్వాంటిటీలో ఉంటాయి, సేమ్ ఉంటాయి కాబట్టి అవి అన్నీ ఒకేసారి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ముందుగా ఆల్ మిక్స్ చేసేస్తే కొన్ని వేగిపోతాయి, కొన్ని తొందరగా వేగుతాయి కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాదనమాట లడ్డు టేస్ట్ కూడా మనకి. ఇక్కడ నేను చూపించిన విధంగా రోస్ట్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే లాస్ట్లో మనం రైస్ వేయించుకుంటున్నాం, ఎందుకంటే ఇవి కూడా తొందరగా వేగిపోతాయి. వాటితో పాటు వేయించుకోవాలంటే మాడిపోతాయి అన్నమాట. సో ఇవైతే నేను లాస్ట్లో వేయించుకుంటున్నాను. కొంతమంది పిస్తా కూడా వేసుకుంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. అలాగే ఇవి కూడా కొంచెం మంచిగా దూరగా వేయించుకున్న తర్వాత ఇవి కూడా పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో మన డేట్స్ వచ్చేసి కొంచెం లైట్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట, లేకపోతే మనకి లడ్డు అనేది ఫామ్ అవ్వదు. అలాగే మొత్తం డేట్స్ మిక్సీ పట్టుకున్న తర్వాత నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. ఇవి డేట్స్ మనం మిక్సీ పట్టుకున్న డేట్స్ కూడా పచ్చివాసన పోయే వరకు డేట్స్ పేస్ట్ కూడా వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. లడ్డు బాగా పచ్చివాసన ఉంటే అంత బాగోదన్నమాట లడ్డు. ఇక్కడ చూడండి, మొత్తం అతుక్కుపోతుంది స్టిక్కీగా, ఎందుకంటే బాగా పేస్ట్ అయిపోయింది అనమాట డేట్స్ అనేవి. ఇలా పేస్ట్ చేస్తేనే మనకి లడ్డు అనేది ఫామ్ అవుతుంది. డేట్స్ లాగా ఉంటే మనకి లడ్డు అనేది ఫామ్ అవ్వదు కదా. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను పఫీ సీడ్స్ అంటే గసగసాలు అనమాట. మనకి మెయిన్ ఇదే కదా లడ్డూలు అందంగా ఒప్పించాలంటే మనకు గసగసాలే మెయిన్. సో ఇక్కడ చూడండి, మొత్తం మిక్స్ చేశాను నేను, బాగా కాలిపోతుంది అనమాట. కొంచెం చల్లారాక ఇక లడ్డు చుట్టుకుంటున్నా. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే చాలా అంటే పంట కింద పడి చాలా సౌండ్ వస్తుంది, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీకు కూడా నచ్చినట్లయితే ఇంట్లో చేయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి చాలా హెల్దీ అనమాట. సో రోజు